రికార్డ్ బ్రేకింగ్ హిట్ అంటున్నారు. ఇంకా సింక్ అవ్వలేదు నాకు యాక్చువల్గా. పోక్రీ చూసిన తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి హీరోని, ఇంత ఎనర్జెటిక్ హీరోని నేను ఇంతవరకు చూడలేదు అన్నారు. అలాగే రజనీకాంత్ గారు, చిరంజీవి గారు ఇలాంటి కాంప్లిమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని ఏ ప్లేస్లో, ఏ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటున్నారు? అసలు డెఫినెట్గా ఎవరైనా క్యారీ అవే అయిపోతారండి. అంటే నేను అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. వాళ్ళ సినిమాలు ఏంటో అసలు గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు. అలాంటిది వాళ్ళు, చిరంజీవి గారు వాళ్ళు నా సినిమాని చూసి అప్రిషియేట్ చేసి ఈ కుర్రాడు వారు చాలా బాగా చేశాడు అంటే డెఫినెట్గా సింక్ అవ్వదండి. ఒక 2-3 months తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే కరెక్ట్గా చెప్పగలదు. రైట్ నౌ ఐ కెన్ సే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాటిస్ఫై దెమ్ అగైన్ నౌ. నెక్స్ట్ ఫిల్మ్ నాది, మళ్ళీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నన్ను ఒకసారి చూస్తున్నారు అంటే ఇంకా కష్టమైన పని ఉంది నా చేతులు. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు సాటిస్ఫై దెమ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్. పోక్రీ చూసిన తర్వాత చిరంజీవి గారు మీతో ఏం చెప్పారు? ఆయన కాంప్లిమెంట్స్ ఎప్పుడు చాలా జెన్యున్గా ఉంటాయండి. చిరంజీవి గారి ఎప్పుడు అసలు చాలా జెన్యున్గా ఆయన ఫీల్ అయింది మొత్తం చెప్పేస్తారన్నమాట. పోక్రీ తర్వాత నాకు జగన్ గారు ఆఫీస్లో ఒకసారి కలిసి ఆయన మొత్తం సినిమా డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటారండి. ఈ సీన్ ఇలా ఉంది, ఆ సీన్ అలా ఉంది. అసలు ఎప్పుడండి ఏ సినిమా అప్రిషియేట్ చేయడానికి ఫస్ట్ ఆయనే ఉంటాడు చిరంజీవి గారు.